ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి అసలు అధికార పక్షం చర్చ జరగనివ్వట్లేదు, పదే పదే అడ్డుపడుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి చెందిన సాక్షి పత్రికలో కథనాన్ని ప్రచురింపజేశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక పక్క కౌన్సిల్లో ఎక్కడ కూడా లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి చర్చ జరగనివ్వట్లేదు, ఎవరైతే కూటమి మంత్రులు, కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు, సభ సజావుగా జరగనివ్వడానికి ఎక్కడ వీళ్ళు అసలుకి సహాయం చేయట్లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, వాళ్ళ పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది అక్కడ? అసలు పత్రికలు ప్రచారం చేస్తున్నాయా, కౌన్సిల్లో మాట్లాడుతున్నారా? కౌన్సిల్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాకౌట్ చేసేస్తున్నారు కదా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. వాళ్ళందరూ వాళ్ళకి అసలు క్లియర్గా పిక్చర్ అంతా తెలిసిపోయి ఆ టాపిక్ని డీవియేట్ చేయడానికి, ప్రభుత్వం మీద వేయటానికి, ప్రభుత్వమే తప్పు చేసింది అనటానికి బోల్డ్ సాకులు ఎత్తుక్కుంటూ వచ్చారు కదా గత 1 month నుంచి. 1 by 1 సిట్టు ఏం చెప్పింది వాళ్ళకి తెలియదు. ఆ సిట్టు ఏం చెప్పింది? దాంట్లో చర్చ అవసరమా? సిట్టు క్లియర్గా, సుప్రీంకోర్టు వేసిన సిట్టు క్లియర్గా ఛార్జ్ షీట్లో లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని చెప్పింది. వాళ్ళని అడగాలి, ఆ పత్రికలను అడగాలి. సాక్షి పేపర్కి ఎటు క్రెడిబిలిటీ లేదు. సాక్షి పేపర్ మీద డిఫమేషన్ కేసు వేశారు హెరిటేజ్ వాళ్ళు. వేస్తే 100 కోట్లకి డిఫమేషన్ వేస్తే ఈ ప్రసారాలు జరగటానికి వీల్లేదు, దీంట్లో ఉన్న కథనాలు మొత్తం డిలీట్ చేయమని ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ వేసింది కదా. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా పేపర్లో రాస్తున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ బంధం అంటారేంటి? అసలు దానికి ఏమన్నా సంబంధం ఉందా? ప్రజలను నమ్మించడానికి చేసే పనులు అనమాట ఇవి. ప్రజల్ని ఎట్లా సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా కనీసం నమ్ముతారని. ఎందుకంటే వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు వాళ్ళ నాయకుడు 2024లో. ఆ ఓట్లు నిలబెట్టుకోవాలి కదా. 2024లో 40%, 39% పైన ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయి. 11 సీట్లే వచ్చిన. ఆ ఓటింగ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాల్లో ఈ అబద్ధాలు మాట్లాడి బూమ్రాంగ్ చేసుకుంటున్నారు. ఎట్లా బూమ్రాంగ్ అవుతున్నాయి? ప్రజలందరూ నమ్మారు, వైఎస్ఆర్సీపీని దోషిగా నిలబెట్టారు. ఎట్లా నిలబెట్టారు? ఛార్జ్ షీట్ ఎవరు వేశారు? సిట్ వేసింది. ఆ సిట్ ఎవరు వేశారు? సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు? వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు. వాళ్ళు వేసిన సిట్టే రిపోర్ట్ ఇచ్చింది. అదే కనుక స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా తప్పుపట్టేవాళ్ళు. ఇవాళ ఆ రిపోర్ట్ను తప్పుపట్టడానికి వీలు లేని విధంగా ఉంది. దానికి ఇంకా చర్చ ఏంటి? ఎన్నోసార్లు లోకేష్ గారు అడిగారు దీంట్లో. ఛార్జ్ షీట్లో సిట్ నెయ్యి లేదు అని చెప్పింది, వేరే పదార్థం ఉందని చెప్పింది. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదు. ఎవరినైనా సరే లడ్డూ తయారీలో నెయ్యి వాడారా లేదా అని అడగండి. సాక్షి పేపర్ నిలదీయండి. లడ్డు దేంతో తయారు చేశారు? 2019-24 మధ్యలో లడ్డు దేంతో తయారు చేశారు? ఆ పదార్థం ఏంటి? దాంట్లో ఏం కంటెంట్స్ ఉన్నాయి? అవన్నీ వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఎన్ని వందల మంది మాట్లాడుతున్నారు, ఎన్ని పేపర్స్ వస్తున్నాయి, ఎన్ని మెయిల్స్ ఉన్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని మెయిన్ సెటిలైట్ మీడియాస్ ఉన్నాయి. అందరూ క్రిస్టల్ క్లియర్గా ఛార్జ్ షీట్ని ఎవరు తప్పట్లేరు కదా, ఛార్జ్ షీట్ని ఎవరు వంకర చేయలేరు కదా. వాళ్ళు ఏం చేశారు? ఒక్కసారే దోషులుగా తేలిపోయారు. ఉన్న 40% కూడా 30%కి పడిపోయే స్టేజ్ వచ్చింది. 10% ఓట్లు పోయినాయి తిరుపతి లడ్డు విషయంలో. అందుకని ఎట్లా కొట్టప్పుడు దాని చర్చకు వచ్చింది అనుకో, ఆ చర్చకు వస్తే వాళ్ళ తప్పు తెలిసిపోతుంది. దాంట్లో ఏం చెప్పడానికి వీలు లేదనమాట. క్రిస్టల్ క్లియర్గా ఎన్ని వందల పేజీల్లో రాశారు. అది వాళ్ళ యొక్క ఏకైక ఇదేంటంటే ఫస్ట్ నుంచి దీన్ని డీవియేట్ చేయటం. ఆ డీవియేట్ చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో, సిట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చింది అనేది మెయిన్ క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్ క్వశ్చన్లో కూడా చక్కగా రిపోర్ట్లో ఎన్డీడీపీ రిపోర్ట్ ఉంది. ఎన్డీడీపీ రిపోర్టు వాళ్ళు ఎప్పుడో బిఫోర్ సిట్టే ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఉంది. వాళ్ళు 10% కంటే లోపు ఉంటే మేము కనిపెట్టలేమని చెప్పారు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఎన్డీడీపీ రిపోర్ట్లో ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి తయారు చేయొచ్చు, యానిమల్ నుంచి తయారు చేయొచ్చు. ది పాసిబిలిటీస్ ఆర్ దేర్ అని చెప్పారు ఎన్డీపీ. పాసిబిలిటీస్ ఆర్ దేర్ అని చెప్పారు, లేదని ఎక్కడ చెప్పలా. లో ఎక్స్టెంట్లో ఉంటాయని చెప్పారు. ఎన్డీఆర్ ఏమో మాకు ఆ కెపాసిటీ లేదన్నారు. దాన్ని పట్టుకుని వీళ్ళు తప్పు చెప్పారని డీవియేట్ చేయడానికి ట్రై చేశారు. అసలు టాపిక్ ఏంటి? లడ్డు దేంతో తయారు చేశారో చెప్పమనంటే అది చెప్పకుండా మీరు యానిమల్ ఫ్యాట్ అన్నారని అంటున్నారు. యానిమల్ ఫ్యాట్ ఈజ్ ఎ సపరేట్ ఇష్యూ, వీ కెన్ డిస్కస్ ఇట్ సపరేట్లీ. ఎన్డీడీపీ చెప్పిందని అసెంబ్లీలో అందరూ మంత్రులు అందరూ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందరూ చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి సిగ్గులేదు.
సిగ్గులేదనే పదం పరుష పదం వాడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు వాడిన సామాన్యంగా. ఎందుకంటే సిట్ రిపోర్ట్ అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే వాళ్ళ ఓట్లు నిలబెట్టుకోవటం కోసం దేవుడి దగ్గర జరిగిన తప్పుని మహాపాపంగా తెలుసుకుని ప్రాయచిత్తం కోరకుండా మీరు ప్రాయచిత్తం మీరు క్షమాపణ చెప్పాలంటారేంటి? నెయ్యి వాడాల, ఆవు నెయ్యి వాడాలి. ఆవు నెయ్యి ఎందుకు వాడలేదు వాళ్ళు? వాడకపోగా ఎదురు వాళ్ళ మీద నిందేస్తున్నారు. సరే, ఆ నిందలో విఫల ప్రయత్నం చేశారు, కుదరలా. రెండో ప్రయత్నం ఏంటి? ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉంది, హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి సప్లై చేస్తున్నారని ఎలిగేషన్ పెట్టారు. అది ఫెయిల్ అయింది. వాళ్ళు డిఫమేషన్ కేసు వేశారు ఢిల్లీ హైకోర్టులో. ఢిల్లీ హైకోర్టులో డిఫమేషన్ వేసేటప్పటికి ఈ కథనాలన్నీ డిలీట్ చేయమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. 100 కోట్లుగా డిఫమేషన్ వేశారు. హెరిటేజ్కి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటారు, అది డైరీ కల్చర్. అది ఏ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేయలేరో లేకపోతే ఆ క్వాంటిటీ చాలలేదో వేరే డైరీస్తో కాంట్రాక్ట్ చేసుకుంటారు. కొన్ని రోజులు ఇందాపూర్ అన్నారు, ఇందాపూర్ పక్కా ఫెయిల్యూర్ అయిపోయింది. హెరిటేజ్ ఇది హైలీ రిపీటెడ్ కంపెనీ అని తెలిసిపోయింది. మళ్ళీ కొన్ని రోజులు బోలే బాబా డైరీ అని కరుణాకర్ రెడ్డి రోజుకు ప్రెస్ మీట్ పెట్టి అసలు లడ్డు దేంతో తయారు చేశాడో చెప్పడు. అసలు లడ్డు దేంతో తయారు చేశారని క్వశ్చన్కి వాళ్ళని ఆన్సర్ చేయమనండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని లడ్డు దేంతో తయారు చేశారు అది చెప్పమన్నారు ఫస్ట్. అది చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు మీరు, లేకపోతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉందన్నారు. మీరు రేట్ ఎక్కువ పెట్టుకుని నెయ్యి అమ్మటానికి ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఏమైనా కొత్తగా చేశారా? 2019 నుంచి 2024 వరకు లడ్డు యొక్క క్వాలిటీ లేదు, నాణ్యత లేదు. లడ్డు అంతా చాలా వాసన వస్తుంది, సరైన వాసన రావట్లేదు, నాణ్యత లోపించిందని బోల్డ్ కంప్లైంట్స్ వస్తే అప్పుడు కాలంలోనే సేఫ్టీ టెస్ట్ పంపిస్తే అది కల్తీ ఉందని చెప్తే అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి గారు దాన్ని అణిచిపెట్టేస్తే అప్పుడే కనుక దాన్ని బయటికి తీసి ఈ కల్తీ నెయ్యి వచ్చేది కాదు కదా. 2022లో జరిగిన మాట నేను చెప్పేది. వీళ్ళు ఇప్పుడు ఈ 4 ట్యాంకర్లు వచ్చినాయి, ఈ ఎల్ని అవి తీసుకొచ్చారంటుంది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మనం చెప్పేది 2022లో సంగతి. సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టారు? అయినా అసెంబ్లీలో లోకేష్ గారు కానీ వీళ్ళు కానీ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఎందుకు మనకు అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే సిట్ రిపోర్ట్ ఉందని చెప్తే చాలు. సుబ్బారెడ్డి ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత, కరుణాకర్ రెడ్డి ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత. అంటే మీ పార్టీ వాళ్ళే ఒప్పుకున్నారు అని రాజకీయంగా చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏమవదు. అఫీషియల్గా సిట్ రిపోర్ట్ ఉంది, సిట్ రిపోర్ట్లో చెప్పారు అది నెయ్యి లేదు, ఆవు నెయ్యితో తయారు చేయలేదు లడ్డు. అది క్రిస్టల్ క్లియర్. ఆవు నెయ్యితో తయారు చేయని తిరుపతి లడ్డు. దానికి సమాధానం చెప్పమనండి ఎవరైనా సరే. అది డిస్కషను. మళ్ళీ బోలే బాబా డైరీ అంటారు. సరే, దాంట్లో 36 మందిని దోషులను పెట్టారు సిట్ రిపోర్ట్లో. ఆ 36 మందిలో ఎన్డీఆర్ఐలో వాళ్ళు కూడా సైంటిస్టులు 2-3 ఉన్నారు. అలా కాకుండా ఆ టైంలో ఉన్న ఈవో, ఆ టైంలో ఉన్న చైర్మన్లు 2 వాళ్ళ పేర్లు లేవు సిట్ రిపోర్ట్లో కూడా. దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకని ఏకసభ్య కమిషన్ వేశారు ప్రభుత్వం. ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ వేస్తే వాళ్ళకేమీ తప్పు? ఏకసభ్య కమిషన్ ఉంటే నిజానిజాలు తెలుస్తారు కదా. మీరే అడుగుతున్నారు కదా లడ్డు చర్చ జరగాలని. ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ గారిని వేశారు. దాని గురించి సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన ఒక ఆయన తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఏకసభ్య కమిషన్ వేయటానికి వీల్లేదు అని ఒక కేసు వేయించారు. సుప్రీంకోర్టు మట్టికాయలు వేసింది. ఏకసభ్య కమిషన్ పోయింది, పోగొట్టాలని ఏకసభ్య కమిషన్ ఉంది. హెరిటేజ్ డైరీ మీద బ్లేమ్ చేశారు, ఏకసభ్య కమిషన్ వద్దన్నారు. ఇందాపూర్ డైరీ, బోలే బాబా డైరీతో హెరిటేజ్కి సంబంధం ఉన్నారు. అన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి వాళ్ళు చేసినవి అన్నీ. ఎందుకంటే తప్పు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళు కేవలం ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే 40% ఓట్లు నిలబెట్టుకోవటం కోసం వాళ్ళ పత్రికలో అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పత్రికలో నువ్వు చెప్పావు ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని రాశారు. అది రాయడానికి వీల్లేదు, కోర్టు ధిక్కారం అది అసలు. యాక్చువల్గా అసలు ఇందాపూర్ డైరీ హెరిటేజ్ని డ్యామేజ్ చేసే ఏ విషయము అసలు ఎవరు ప్రచురించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది ఢిల్లీలో. అలాంటిది వీళ్ళు కేవలం వాళ్ళు 40% ఓట్లు నిలబెట్టుకోవటం కోసం తిరుపతి దేవుడి దగ్గర చేసిన మహాపాపాన్ని సమర్థించుకుంటున్నారు. మేము చేయలేదు, ఆ పాపం ఇలా కాదు, హెరిటేజ్ చేసింది, హెరిటేజ్ వాళ్ళు ఎక్కువ డబ్బులకి అమ్ముకోవటం కోసం మేము కల్తీ చేసామని చెప్పి కొత్తగా టెండర్లు పిలుచుకొని ఇందాపూర్ డైరీకి ఇప్పించారనేది వాళ్ళ ఆరోపణ. ఎందుకంటే ఏముంటుంది, ఇందాపూర్ డైరీ ఈజ్ ఏ వెరీ బిగ్ డైరీ ఇన్ ఇండియా ఆఫ్టర్ అమూల్. ఈ హెరిటేజ్ స్మాల్ డైరీ. అది 50 లక్షల లీటర్లు అయితే ఇది 17 లక్షల లీటర్లు పాల కెపాసిటీ. ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు.
బోలే బాబా డైరీతో లింక్ పెట్టారు. బోలే బాబా డైరీలు 2 ఉన్నాయి. స్కామ్లో ఉన్న బోలే బాబా డైరీ ఒకటి, స్కామ్లో లేని డైరీ ఒకటి. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది, ఒక ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. అది క్రిస్టల్ క్లియర్గా ఓపెన్గా చెప్పేశారు. ఆ ఆయుధం పారలేదు. బోలే బాబా డైరీ ఆయుధం పారలా, ఇందాపూర్ డైరీ ఆయుధం పారలా, యానిమల్ ఫ్యాట్ పార్లా, ఏకసభ్య కమిషన్ పార్లా. చివరికి బిఆర్ నాయుడు గారి మీదకి వచ్చారు. బిఆర్ నాయుడు గారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేశారు. అది పట్టుబడినాయి. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నువ్వు ఎంత ఫేక్ వీడియోలు చేస్తే ఆ ఫేక్ రియాలిటీ అనేది కనుక్కోవడానికి 5 నిమిషాల్లో కనుక్కుంటున్నారు. గ్రోక్ ఉంది, లేకపోతే గూగుల్ జెమినీ ఉంది, లేకపోతే చాట్ జీపీటీ ఉంది. ఇవన్నీ 2 నిమిషాల్లో ల్యాబ్ పంపిస్తే అది రియల్ వీడియోలో తెలుసుకుంటున్నారు. నువ్వు అంత నిందన చేయాల్సిన, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం రాజకీయం కోసం ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి స్థాయికి దిగజారిపోయి ఇవాళ అసెంబ్లీలో చర్చకి రెడీ అని మేము ఎన్ని రోజులు మాట్లాడటానికైనా రెడీ అని అచ్చెన్నాయుడు గారు చెప్తుంటే ఒకేపాటు 10 దానికి ఏదో వంక పెట్టుకుని బయటికి పారిపోతారు. చివరికి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? సార్ మీరు మండల అధ్యక్షులు, మీరు క్రిస్టియన్ను, మీ నాయకుడు క్రిస్టియన్ను అంటే దానికి ఖండించాడు ఆయన. మండలి నాయకుడు నేను క్రిస్టియన్ కాదు హిందువుని అన్నాడు. సరే తప్పులు చేశాను, మీరు కనుక మీరు క్రిస్టియన్ కాదు అంటే నేను నా మాట వెనక్కి తీసుకున్నాడు. మరి మీ నాయకుడు క్రిస్టియన్నా కాదా? అది చెప్పరు. క్రిస్టియన్ మతం వాళ్ళకి హిందూ మతం మీద ఏమి భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. ఎవరు ఎందుకు వేశారు కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని చైర్మన్స్గా తిరుపతి దేవస్థానానికి? వాళ్ళిద్దరు మేము హిందువులు అని చెప్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్ అని నిజాయితీగా చెప్పుకోలేకుండా క్రిస్టియానిటీ ఎందుకు తీసుకున్నారు? అసలు క్రిస్టియానిటీ ఈజ్ ఎ వెరీ బ్రహ్మాండమైన మతం అనమాట. అది హిందూ మతం ఎంత గొప్పదో క్రిస్టియానిటీ కూడా అంత గొప్పది, ముస్లిం అంత గొప్పది. అన్ని మతాలని గౌరవిస్తాం మనం. ఆ మతంలో నువ్వు చేరినప్పుడు ఆ మతాన్ని నమ్ము, నేను ఆ మతాన్ని ధైర్యంగా చెప్పు. పక్క మతం నేను ఆ మతం కాదని ఎందుకు చెప్పుకోవటం? పబ్లిక్గా అందరికీ తెలుసు మీరు క్రిస్టియన్స్ అని. మీరు క్రిస్టియన్స్ కాదని ఎవరైనా చెప్పగలరా? ఇంతవరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ప్రస్తుతం ఒక 11 మంది లెజిస్లేచర్స్కి నాయకుడిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి? ఆయన మతం ఏదో ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పుకోండి. నీ మతం ఏదంటే నాది మానవత్వం అంటాడు. అది తప్పించుకునే మార్గాలుగా ఉంటారు. క్రిస్టల్ క్లియర్గా ఉండాలి నాయకుడు ఎవరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాను? నేను హిందువుని, నా దైవం, నా కులదైవం వెంకటేశ్వర స్వామి అని క్రిస్టల్ క్లియర్గా నేను హిందువుని అని చెప్తున్నాడు. హిందువుని చెప్పినంత మాత్రాన క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓట్లు పోతాయా? ఎవరు మంచిగా పరిపాలన చేస్తున్నారు, ఎవరు సమర్థులు, వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. ఎవరు నిజాయితీ పరులు? నువ్వు క్రిస్టియన్ అని చెప్తే హిందువులు ఓట్లు పోతాయేమోనని నీకు భయము. నువ్వు అటు ఇటు కాకుండా గుళ్ళకి వెళ్తావు, అక్కడ సాంప్రదాయాలు పాటించవు. తిరుపతి దేవస్థానానికి వెళ్తావు, సతీ సమేతంగా వెళ్ళవు, పట్టు వస్త్రాలు సమర్పించవు, అక్కడ డిక్లరేషన్ సంతకం చేయవు. నువ్వు సంతకం చేయలే, నీ బాబు సంతకం చేయలే. తండ్రి కొడుకులు ఇద్దరు ఈ హిందూ మతాన్ని అగౌరవపరిచారు చాలా రకాలుగా. మీ తండ్రి 2 కొండలు అని చెప్పాడు, తర్వాత 2 కొండలు అని చెప్పి భారతదేశం మొత్తం ఎదురు తిరిగితే మళ్ళీ 7 కొండలని మళ్ళీ జీవోలు ఇచ్చి నేనే 7 కొండలు అని చెప్పి దాన్ని నువ్వు వక్రీకరిస్తున్నావు. హిందూ మతాన్ని గౌరవించు. ఒక మతంలో ఉన్నంత మాత్రాన పరమతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అందరూ అన్ని మతాలని గౌరవించాలి. ఏ మతం, ఒక మతంలో ఉన్నావు నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్. అసలు జగన్మోహన్ రెడ్డివి నువ్వు. అసలు మీ తరతరాలుగా మీరు మారారు మతం, దాంట్లో తప్పులేదు. నీకు ఆ మతంలో విషయాలు నచ్చినాయి కాబట్టి నువ్వు మారావు. ఎవరైనా ఏ మతమైనా మారచ్చు. యు హ్యావ్ యువర్ లిబర్టీ. అంత మాత్రాన ఎదుటి మతాన్ని నువ్వు, ఎదుటి మతం యొక్క నిబంధనలు నువ్వు పాటించబోతే అట, దట్టు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే రూల్స్ని పాటిస్తే ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలకు ఆదర్శవంతంగా. నువ్వు చక్కగా సంతకం చేసి నాకు హిందూ మతం మీద నమ్మకం ఉందని సంతకం చేసి లోపలికి వెళ్తే నువ్వు ఎంత గౌరవించేవాడు ప్రజలు? ఎవరు కాదంటారు నిన్ను? ఎందుకు నీ భార్యను నువ్వు తీసుకురాలేకపోయావు? అక్కడ సాంప్రదాయాన్ని ఎందుకు గౌరవించలేకపోయావు? ఇన్ని రకాలుగా ఉండి పెట్టుకుని మేము అడుగుతుంటే మీరు డిస్కషన్ రాలేదంటారేంటి? క్రిస్టల్ క్లియర్గా ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. సిట్ రిపోర్ట్లో లడ్డూలో నెయ్యి వాడలేదు. అది ఫైనల్ కన్క్లూజన్. దట్ ఈజ్ మనం సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కల్తీయనో, కరుణాకర్ రెడ్డి గారు కల్తీయని ఒప్పుకున్నారు. ఆ మాటలు అక్కర్లా. మనకు కావాల్సిన సిట్ రిపోర్ట్. దాని మీద ఎంక్వైరీ చేశారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే మనం ఆధారం చేసుకోవాలి. ఆ రిపోర్ట్లో ఏమని ఇచ్చారు? నెయ్యి వాడలేదు లడ్డు తయారీలో అన్నారు. అంతేగాని డిస్కషన్ అంత క్లియర్గా ఉంటే దాని వంకలు చెప్పి బయటికి పారిపోతుంటే ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి మనం ఎన్ని వీడియోలు చేసాము ఇది. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.